హాయ్ ఫ్రెండ్స్, శ్రీకాంత్, ముఖేష్ ఋషి ప్రధాన పాత్రలు పోషించిన అబ్జెక్షన్ మై లార్డ్ వెబ్ సిరీస్ 7 ఎపిసోడ్లతో జీ5లో తెలుగులో రిలీజ్ అయింది. ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందో చూద్దాం. పరశురామ్ అనే నోటరీ కోర్టు ఎదురుగా ఆత్మహత్య చేసుకొని చనిపోయిన ఓ వ్యక్తి కూతురు కిడ్నాప్కి గురైందని ఆ అమ్మాయిని వెతికి పట్టుకోవడం కోసం తిరిగి తను కోర్టు లోపలికి లాయర్గా అడుగుపెట్టి ఆ కేసుని ఎలా గెలిచాడు అన్నదే కథ. 7 ఎపిసోడ్లు చక్కగా ఉన్నాయి, ఆకట్టుకుంటాయి. అయితే టేకింగ్ మాత్రం సీరియల్ టైప్ టేకింగ్లో ఉంది. ఈ వెబ్ సిరీస్ కథ నేను ఆల్రెడీ ఎక్కడో చూసినట్లు అనిపించింది నాకు. అదేదో కాదు, ఇదే జీ5లో నెల్సన్ దర్శకత్వంలో చాలా సినిమాల్లో ఉండే విజయకాంత్ డూప్లో ఉండే శరవణన్ ప్రధాన పాత్ర పోషించిన సట్టముం నీదియం అనే తమిళ్ వెబ్ సిరీస్ ఇది. ఆ వెబ్ సిరీస్ తెలుగులో కూడా జీ5లో ఉంది. ఆ వెబ్ సిరీస్నే అబ్జెక్షన్ మై లార్డ్ అనే పేరుతో మళ్ళీ రీమేక్ చేశారు. బాగానే తీశారు, పర్వాలేదు. ఒరిజినల్ వెబ్ సిరీస్ కంటే సూపర్గా ఉందని నేను చెప్పలేను. ఎందుకంటే ఒరిజినల్ చాలా బాగుంటుంది, ఎమోషనల్గా ఉంటుంది, క్లైమాక్స్ కూడా హార్ట్ టచింగ్గా ఉంటుంది. ఇందులో మాత్రం బ్యాక్గ్రౌండ్ స్కోర్ వల్ల, టేకింగ్లో షార్ట్ డివిజన్ వల్ల కొంచెం స్లోగా ఉంటుంది, నీరసంగా సాగినట్లు అనిపిస్తుంది. అయినా సరే శ్రీకాంత్ బాగా చేశాడు, ఆయనకి ఇచ్చిన పాత్ర బాగుంది. ముఖేష్ ఋషికి తెలుగు డబ్బింగ్ వేరే వాళ్ళతో చెప్పించడం, ఆ పాత్ర అంతా గట్టిగా అనిపించదు. లాయర్లు అంటే వాదించే పాత్రలు, ఆ పాత్రకి భాష మీద చాలా పట్టు ఉండాలి. ఆ పాత్రకి భాష మీద పట్టు లేదన్నట్టు డబ్బింగ్ చూస్తే మనకి అర్థమైపోతూ ఉంటుంది. ఏ ప్రకాష్ రాజునో తెలుగు బాగా వచ్చిన వాళ్ళని పెట్టుంటే చాలా బాగున్న ఆ పాత్ర. తమిళ్లో క్యాస్టింగ్ చూసుకున్న చాలా గట్టిగా ఉంటుంది తమిళ్ క్యాస్టింగ్. ఇక్కడ మాత్రం ముఖేష్ ఋషిని పెట్టడం కొంత మైనస్ పాయింట్. అతను యాక్టింగ్ చేయడానికి ట్రై చేశాడు, కానీ ఆ పాత్రలో న్యాచురల్ ఫీల్ ఉండదు. కోర్టు ముందు ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి, అతని కూతురు ఫ్లాష్ బ్యాక్, క్లైమాక్స్లో అతని కూతురు వచ్చి ఏం చెప్పింది, ఎలా వచ్చింది, అసలు ఆమెను ఎవరు కాపాడారు, ఇవన్నీ బాగా చూపిస్తాడు. కోర్టులోకి వచ్చిన వ్యక్తిని కూడా చూసి నమ్మలేని పరిస్థితి వస్తుంది. ఆ తర్వాత ఆమె నిజంగా ఆమె అని నిరూపించుకోవాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. అలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు. దర్శకుడు ఈ కాన్సెప్ట్ని రాసిన విధానమే హైలైట్. దాన్ని తీసిన విధానం మాత్రం కొంచెం మెరుగ్గా ఉంటే బాగుండు. శ్రీకాంత్ ఇలాంటి పాత్రలు చాలా చేశాడు, కానీ ఆయన లాయర్గా న్యాచురల్గా ఒదిగిపోయాడు. ఆయనే ఈ వెబ్ సిరీస్కి హైలైట్. ఆయన మాట్లాడే విధానం, కోర్టులో వాదించే విధానం అన్నీ కూడా బాగున్నాయి, కానీ మరింత ఎమోషన్ యాడ్ చేసి ఉంటే బాగుండు ఆ క్యారెక్టర్కి. ఎందుకంటే అటు కుటుంబంలోనూ ఇటు కోర్టు దగ్గర ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ పోరాడే పాత్ర అది. చాలా ఫ్రస్ట్రేషన్ చూపించాలి. శరవణన్ ఆ పాత్రలో ఫ్రస్ట్రేషన్ని ఒరిజినల్ సిరీస్లో బాగా చూపించాడు. అయినా ఓకే, శ్రీకాంత్ కూడా పర్వాలేదు, బాగానే చేశారు. దర్శకత్వంలోను, స్క్రీన్ ప్లేలోను, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లోనూ కొంచెం శ్రద్ధ తీసుకుని ఉంటే ఈ సిరీస్ మరింతగా చేరువయ్యేది. కుటుంబం అంతా కలిసి చూడాల్సిన వెబ్ సిరీస్ ఇది. శ్రీకాంత్ వెనక తిరిగే ఓ లేడీ లాయర్ ఉంటుంది, ఆ అమ్మాయి బాగుంటుంది. అదొక్కటే రిలీఫ్ ఈ వెబ్ సిరీస్లో. కథ అంతా ఓ అమ్మాయిని వెతుకుతూ తిరుగుతూ ఉంటుంది. ఆ అమ్మాయి కూడా పర్వాలేదు, బాగానే యాక్ట్ చేసింది. ఈ వెబ్ సిరీస్కి నేను ఇచ్చే రేటింగ్ 3/5. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చైన్ పెట్టేసింది బాబాయ్. ఆ, నీకు ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. ఆ. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?